అక్కడ నుంచి సెక్యూర్డ్గా ట్రాన్స్పోర్ట్ చేసేసి ఇక్కడ ఫైనల్ స్ట్రాంగ్ రూమ్కి తీసుకురావడం జరుగుతుంది. సో దానివల్ల ఒకటి క్విక్గా ఈ రిసెప్షన్ మన గోల్డ్ మెటీరియల్స్ అన్ని కూడా క్విక్గా మనం సెక్యూర్ చేసుకుని రిసీవ్ చేయడానికి వీలు ఉంటుంది. సెకండ్, పొలిటికల్ పార్టీస్ కూడా ఎక్కువ ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా సుమూహంగా ఈ కలెక్షన్స్ అండ్ కొలేషన్ ఆఫ్ మెటీరియల్స్ టు దిస్ ఫైనల్ స్ట్రాంగ్ రూమ్ తీసుకురా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎన్నికలకి కావాల్సిన ర్యాండమైజేషన్స్ మనకి ఫస్ట్ ర్యాండమైజేషన్ చేయాల్సిన డేటు 12th April. ఇది పొలిటికల్ పార్టీస్ ప్రెసెన్స్ లో చేసి సరిపోతుంది. దెన్ ఫస్ట్ సప్లిమెంట్ దాంట్లో సపోజ్ ఎనీ అడిషనల్ ర్యాండమైజేషన్ చేయాల్సింది అంటే 30th April మనం ఫస్ట్ సప్లిమెంట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఇమీడియట్లీ నెక్స్ట్ డే ఆఫ్ ఫైనల్ డేట్ ఆఫ్ విత్డ్రాయల్ ఆఫ్ నామినేషన్. దెన్ సెకండ్ ర్యాండమైజేషన్స్ ఇది అబ్జర్వర్స్ అండ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనల్ అయిన తర్వాత చేయాల్సిన సెకండ్ ర్యాండమైజేషన్ రెండవ తారీఖు ఆఫ్ మే 2nd May మనం చేయడం జరుగుతుంది. ఇది చేసిన సెకండ్ డే ఇమీడియట్ గా ఈ కమిషనింగ్ కార్యక్రమం చేయాలి. అంటే మనకున్న ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ కంప్లీట్ అయిపోతారు, ఎవరెవరు తెలిసిపోయారు. సో ఇమీడియట్ గా దానికి బ్యాలెట్ ప్రిపేర్ చేసేసి ఆ రోజు నుండి ఈవీఎంస్ కమిషనింగ్స్ మొదలవుతుంది. సో 3వ మే నుంచి 7వ మే లోపల్లో ఈ కమిషనింగ్ ఆఫ్ ఆల్ ఈవీఎంస్ అని కూడా ఆ పర్టికులర్ డిఫరెంట్ కాన్స్టిట్యున్సీస్ పరిధిలో పెట్టిన స్ట్రాంగ్ రూమ్స్ లో అండ్ కమిషనింగ్ లొకేషన్స్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి వెల్ నుంచి ఇంజనీర్స్ వస్తారు, మన దగ్గర నుంచి సెక్టర్ ఆఫీసర్స్ అండ్ టెక్నికల్ పర్సన్స్ ద్వారా ఈ కమిషనింగ్ కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీస్ లో. సో అక్కడ నుంచి 12th May పోల్ డేకి ఒక రోజు ముందు ఆ సేమ్ లొకేషన్స్ నుండి ఆల్ పోలింగ్ పార్టీస్ కి డిస్పాచ్ చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం టిల్ అనౌన్స్మెంట్ నుండి ఆ నోటిఫికేషన్ నుండి టిల్ పోల్ డే వరకు జరుగుతున్న వివిధ కార్యక్రమాలన్నీ కూడా కోఆర్డినేట్ చేయడానికి కోసం ఒక 16 నోడల్ ఆఫీసర్స్ జిల్లా వ్యాప్తంగా జిల్లాలో ఉంటున్న కంట్రోల్ అండ్ కమాండ్ లో మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది మాత్రం కాకుండా సిమిలర్ ఒక షాడో టీమ్ 16 నోడల్ ఆఫీసర్స్ ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీస్ లో కూడా ఆర్ఓకి సహకారం చేయడానికి కోఆర్డినేట్ చేయడానికి కోసం కూడా పనిచేసింది, వాళ్ళకి ట్రైనింగ్ కూడా జరిగింది. దీంట్లో 16 నోడల్ ఆఫీసర్ చూస్తే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ లో, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డిపిఎం అండ్ పిడిఐసిడిఎస్ వాళ్ళని ఈ ట్రైనింగ్ మేనేజ్మెంట్ లో పెట్టడం జరుగుతుంది. దెన్ ఎస్సీఆర్డబ్ల్యూఎస్ మెటీరియల్ మేనేజ్మెంట్ చూసుకుంటున్నారు అండ్ ఆర్ఎంఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ చూసుకుంటున్నారు. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ ఆల్ మన దగ్గర ఉంటున్న ఆల్ ఐటీ అప్లికేషన్స్ అండ్ కంప్యూటరైజేషన్స్ పరిధిలో ఈజ్ అ నోడల్ ఆఫీసర్. దెన్ డిడి క్యాటిల్ బ్రీడింగ్ ఫార్మ్ మన రవి గారు ఇప్పుడు ఆల్ స్వీప్ కార్యక్రమం అన్ని కూడా చూస్తున్నారు, బోత్ డిస్ట్రిక్ట్ లెవెల్లో అస్ వెల్ అస్ ఆల్ ద కాన్స్టిట్యున్సీలు జరుగుతున్న కార్యక్రమం కూడా ఆయన